నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామచంద్. వినాయక చవితి సందర్భంగా నగరంలో వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద 9 రోజుల పాటు ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు రాంబొట్ల దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. సిరి సంపదలతో జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండేలా చూడాలని గణనాథుడిని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రివర్యులు టీజీ భరత్ వేడుకున్నారు. ఆదివారం రాంబొట్ల దేవాలయంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనానికి సాగనంపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ గణనాథునికి 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈరోజు జిల్లాలో నిర్వహిస్తున్న నిమజ్జనం కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించేలా అన్ని రకాల చర్యలు తీసుకోవటం జరిగిందన్నారు. జిల్లా ప్రజలందరూ సిరి సంపదలతో ఉండేలా చూడాలని గణనాథుడిని వేడుకోవటం జరిగిందన్నారు. అనంతరం రాంబొట్ల దేవాలయం వద్ద జరిగిన గణనాథుడి లడ్డు వేలం పాటలో లడ్డూను 2,32,000 రూపాయలకు వరుసగా 4వసారి నంద్యాల పార్లమెంటు సభ్యులు డాక్టర్ బైరెడ్డి శబరి దక్కించుకున్నారు. కార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, నంద్యాల పార్లమెంటు సభ్యులు బైరెడ్డి శబరి, పాణ్యం శాసనసభ్యులు గౌరు చరిత, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, నగర మేయర్ బివై రామయ్య, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 2024 ఎలక్షన్ల తర్వాత కర్నూలు పట్టణంలో బ్రహ్మాండంగా కులమతాలకు అతీతంగా ఈరోజు గణేష్ నిమజ్జనోత్సవం జరుగుతున్నది. ఇంత అంగరంగ వైభవంగా జరుగుతున్న కర్నూలులో అన్ని కులాలు సహకరించి కుల మత వర్గ భేదాలు లేకుండా చిన్నపిల్లలు, పెద్ద పిల్లలంతా ఈ పండుగను బ్రహ్మాండంగా ఘనంగా చేస్తుంటున్నారు. అందులో భాగంగా రాబోయే రోజుల్లో ఇంతకింతగా అభివృద్ధి చెంది కర్నూలు పట్టణంలో మత సామరస్యాలకు అతీతంగా ప్రతి పండుగను జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. నమస్కారం. గత 9 రోజులుగా గణనాథుడు పూజలు అందుకొని ఈరోజు నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ఏ కార్యం మొదలుపెట్టినా మొట్టమొదట ఆ గణనాథుని పూజించి మనం చేయబోయే కార్యము దిగ్విజయంగా పూర్తి కావాలని ఆ గణనాథుని పూజ చేస్తాము. కాబట్టి ఆ గణనాథుని ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కర్నూలు జిల్లాలోని రాంబొట్ల దేవాలయం నుండి గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. తొలి వినాయకుడు ఇక్కడి నుంచి ఏర్పాటు చేయడం, అలాగే దీని కొరకు మేము మంత్రులు గారు, ఎస్పీ గారు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కలిసి వచ్చాము. ఈ యొక్క నిమజ్జనోత్సవాన్ని కులమతాలకు అతీతంగా, రాగద్వేషాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందడోలికలతో సంతోషంగా నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాను. గణేష్ నిమజ్జనం హిందూస్కి ఇది ఒక పెద్ద పండగ. నిమజ్జనం కూడా ఒక పెద్ద పండగ. ఎస్పెషలీ కర్నూలులో నిమజ్జనం అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇన్ని విగ్రహాలు, ఇక్కడ పెద్ద నిమజ్జనం, ఒక పెద్ద ఫోర్సు డిపార్ట్మెంట్ నుంచి ఇలాంటి గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి ఒక పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమం ఇక్కడ కర్నూలులో. ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది, వచ్చే 5 ఏళ్లలో అందరికీ, సిటిజన్స్ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఎకో ఫ్రెండ్లీ గణేషాస్ పెద్ద కూడా చేస్తున్నారు. ఇప్పుడు స్టేట్లో బిగ్గెస్ట్ వచ్చి మన విజయవాడలో ఉంది. అది కూడా మీరు చూస్తే మట్టి విగ్రహంతోనే చేసింది. సో మట్టి విగ్రహాలని ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా తీసుకొని మనం కూడా ఇండియాలో కర్నూలులోనే ఇక్కడ జరుగుతుంది, మనం చేసే పని తీరు బట్టి స్ఫూర్తి తీసుకొని ఆల్ ఇండియాలో అందరూ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేదే నాకు ఒక ఆశ. సో ఈ కమిటీసు, సిటిజన్స్ ఆఫ్ కర్నూలు అందరూ కూడా ప్రోత్సాహం చేస్తారని చెప్పి ఆశపడుతూ, అలాగే సుఖ సంతోషాలతో అందరూ కూడా హ్యాపీగా ఉండాలనేది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విజయవాడలోని వరద బాధితులను ఆదుకునేందుకు మానవత్వంతో స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు రావటం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి పలువురు సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలను అందజేశారు. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు సీఎంఆర్ఎఫ్కు మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా పలువురు విరాళాలు అందించారు. ద కర్నూలు క్లబ్ తరపున 5 లక్షలు, కర్నూలు యునైటెడ్ క్లబ్ తరపున 2 లక్షలు, కర్నూలు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ 4వ వార్డు తరపున వార్డు ఇన్ఛార్జి ఊట్ల రమేష్ బాబు, బూత్ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో సేకరించిన 60,000 రూపాయలు, 48వ వార్డులోని 3వ బూత్కు చెందిన
కేఈ మధులత గౌడ్ 30,000 రూపాయలు విరాళం ఇచ్చారు. దాతలు ఈ చెక్కులను మంత్రి టీజీ భరత్కు ఆయన కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా దాతలను టీజీ భరత్ అభినందించారు. విపత్కర పరిస్థితుల్లో చిన్న సహాయమైనా ఎంతో ఉపయోగపడుతుందని టీజీ భరత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు క్లబ్ సెక్రటరీ బాలచంద్రారెడ్డి, జాయింట్ సెక్రటరీ చంద్రమౌళీశ్వరరెడ్డి, ట్రెజరర్ కేఈ శివరాం గౌడ్, ఈసీ మెంబర్ దుర్గా ప్రసాద్ రెడ్డి, సలీం బాషా, ప్రెసిడెంట్ భీమేశ్వర్ రెడ్డి, సెక్రటరీ బలరాం, ట్రెజరర్ సుధాకర్ బాబు, జనరల్ సెక్రటరీ రాముడు, యేసురత్నం, భూపాల్ రెడ్డి, సుగుణాకర్ గుప్తా, ఊట్ల రమేష్, మన్సూర్ అలీ ఖాన్, కార్తిక్, బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. 9 రోజుల పూజల అనంతరం ఆదివారం నాడు జరగనున్న వినాయక నిమజ్జనానికి సంబంధించి వినాయక ఘాట్ వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు వినాయక ఘాట్ వద్ద నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను ఆయన నిన్న పరిశీలించారు. వినాయక చవితి వేడుకల సందర్భంగా వినాయక ఘాట్ వద్ద జరుగుతున్న నిమజ్జన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య, జిల్లా ఎస్పీ బిందు మాధవ్తో కలిసి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రివర్యులు టీజీ భరత్ పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తర్వాత అంతే ప్రతిష్టాత్మకంగా కర్నూలు నగరంలో జరిగే వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయటం జరిగిందన్నారు. ఈ సందర్భంగా దాదాపుగా కర్నూలు నగరంలో 2,000 విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగిందన్నారు. నగరంలో మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించేలా గణేష్ ఉత్సవ కమిటీ వారు ప్రజలను ప్రోత్సహించాలని మంత్రి ఉత్సవ కమిటీ వారికి సూచించారు. మున్సిపల్ కార్పొరేషన్, పోలీసు, ఇరిగేషన్, R&B, ఫిషరీస్ తదితర శాఖల ఆధ్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని మంత్రి పేర్కొన్నారు. గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా అంతే గౌరవంగా నిమజ్జన కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగేలా ప్రజలు కూడా సహకరించాలన్నారు. నిమజ్జనం జరిగే వినాయక ఘాట్ వద్ద విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు 4 ప్లాట్ఫామ్లు, 8 క్రేన్లు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం దాదాపు 26 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య మాట్లాడుతూ గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని, వినాయక ఘాట్లో విద్యుత్తు దీపాలను ఏర్పాటు చేశామన్నారు. ఘాట్ దగ్గర కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, సంబంధిత కంట్రోల్ రూమ్లో అన్ని డిపార్ట్మెంట్ల నోడల్ ఆఫీసర్లు, ఫైర్ డిపార్ట్మెంట్, ఫిషరీస్, మెడికల్ శాఖల సిబ్బంది అందరూ అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేయటం జరిగిందన్నారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనానికి 1700 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. అన్ని విగ్రహాలు ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగేలా పోలీసు సిబ్బందిని కూడా కేటాయించడం జరిగిందన్నారు. అదేవిధంగా కంట్రోల్ రూమ్లో 24 గంటలు పోలీసు అధికారులు అందుబాటులో ఉండేలా కూడా చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో ఇన్ఛార్జి మున్సిపల్ కమిషనర్ రామలింగేశ్వర్, ఇరిగేషన్ ఎస్సీ రెడ్డి శేఖర్ రెడ్డి, డిటిసి, R&B అధికారులు, ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్సీ ఉమాపతి, మత్స్యశాఖ అధికారి, వివిధ శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ కేంద్ర సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 26 డిపార్ట్మెంట్స్ టోటల్ గా కోఆర్డినేట్ చేసుకుంటాం. అలాగే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. 25/7 కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుంది. అలాగే అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ నోడల్ ఆఫీసర్స్ అక్కడ అవైలబుల్గా ఉంటారు. మన ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి రెస్క్యూ టీమ్స్ అనేవి మనకి ఆపరేషన్లో ఉంటాయి. 100 వరకు స్విమ్మర్ మెన్ అవైలబుల్గా ఉంటారు. లైఫ్ జాకెట్స్తో లైఫ్ బోట్స్ అవైలబుల్గా ఉంటాయి. సో రేపటి నిమజ్జన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు 15వ తారీఖు విశేషంగా ఇక్కడ జరిగే గణేష్ నిమజ్జనం నిమిత్తం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. రిపీటెడ్గా వేరే డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని సమన్వయంతో అంత ప్లానింగ్ చేయడం జరిగింది. అట్లనే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి 1700 మందితో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. రూట్, నిమజ్జన్ ఘాట్, అట్లనే డైవర్షన్స్, పెరిఫరీ అంతా కూడా మ్యాన్ చేస్తాము. ఎక్కడ ఏ విధమైన ఇష్యూస్ జరగకుండా విగ్రహాలన్నిటికీ కూడా ఎన్ని విగ్రహాలు అయితే ఉన్నాయో అవి ఒక్కొక్క ఆఫీసర్కి డివైడ్ చేయడం జరిగింది. అవి మూవ్ అయిన దగ్గర నుంచి ఇమ్మర్షన్ అయ్యేదాకా కూడా ఆఫీసర్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్ని చూసుకుంటారు. అట్లనే కంట్రోల్ రూమ్లో 24/7 ఇక్కడ పోలీస్ పర్సనల్ ఉండి ఏ విధమైన అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా కేర్ తీసుకోవడం జరిగింది. ఆదేశాల మేరకు ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు
ఇక్కడ దాదాపు 50 లక్షల రూపాయలతోటి మనము ఇల్యూమినేషన్, లైటింగు, పెయింటింగు, తర్వాత క్రేన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాము. మొట్టమొదటిసారిగా సీసీ కెమెరాలు కూడా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి గౌరవ మంత్రివర్యులు మరియు ఎస్పీ గారు మరియు కలెక్టర్ గారు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మేము ఇచ్చేటువంటి సూచనలు సలహాలు పాటించి మంచి విజయవంతమైనటువంటి శాంతియుతమైనటువంటి నిమజ్జనం ఇక్కడ జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. కర్నూలులో నిమజ్జనం కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, దాదాపు 2000 పైన విగ్రహాలు ఇక్కడ చాలా చోట్ల పెట్టడం జరిగింటుంది. సో కర్నూలులో కూడా ఇయర్లో బిగ్గెస్ట్ ఈవెంట్ అనమాట. అండ్ అందరు అథారిటీస్, గవర్నమెంట్ అథారిటీస్ అందరు కూడా సేఫ్టీ కానీ పోలీసింగ్ అనుకోండి అన్నీ కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు. నేను కూడా దుబాయ్ పోవాల్సి ఉండింది, బట్ మినిస్టర్గా అయిన తర్వాత ఇది బిగ్గెస్ట్ ఈవెంట్ కర్నూలులో, ఒకసారి ఇక్కడ ఉండాలా, ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో ఆ ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. నేను చెప్పేది ఏమంటే అందరూ కూడా మనం ఫ్యూచర్లో మట్టి వినాయకుల్ని ప్రోత్సాహం చేయాలా. ఎస్పెషలీ కమిటీ మెంబర్స్, కమిటీ వాళ్ళకి గణేష్ నిమజ్జనం కమిటీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ప్రోత్సాహం చేసి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఎక్కడా లేని విధానంగా ఇక్కడ మట్టి విగ్రహాలు ఉన్నాయి అంటే అట్లీస్ట్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఖచ్చితంగా 100% ఎకో ఫ్రెండ్లీ గణేషాస్ ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అది కొద్దిగా ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. మామూలుగా మిగతా అన్నీ వర్కౌట్ చేస్తుంటాం, బట్ మట్టి విగ్రహాల పైన మన కమిటీ మెంబర్స్, కమిటీ వాళ్ళు కొద్దిగా లైట్గా తీసుకుంటారు. వాళ్ళని నేను స్పెసిఫిక్గా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఖచ్చితంగా చేసి మనము అందరికీ ఒక ఎగ్జాంపుల్ లెక్క తీసుకోవాలా. సో దట్ అన్ని చోట్ల అది ఇంప్లిమెంట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, రికార్డ్స్లో కూడా ఎక్కేదానికి అవకాశం ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ డన్ ప్రాపర్లీ, పర్ఫెక్ట్లీ. ఈసారి ఎక్కువ కూడా సీసీటీవీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సేఫ్టీ ఇష్యూస్ ఉండకుండా ఉండేదానికి, ఏం ప్రాబ్లం లేకుండా ఉండేదానికి మెయిన్గా సీసీటీవీస్ కూడా ఎక్కువ ఏర్పాటు చేయడం జరిగింది. థెఫ్ట్స్ అవి కాకుండా ఉండేదానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అన్నీ పర్ఫెక్ట్గా అయింది. హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవాలనేదే రిక్వెస్ట్. ఏది కూడా ఓవర్గా పోకుండా ప్రజలు డీసెంట్గా, నీట్గా, హ్యాపీగా పార్టిసిపేట్ చేయాలనేది రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు మౌర్యయిన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. హోటల్ మౌర్యయిన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా కర్నూలు నగరంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి తమ సమస్యలను గురించి వినతి పత్రాలను అందజేశారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రజలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించి వాటిని పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సందర్శకుల రాకతో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కార్యాలయం సందడిగా మారింది. వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ స్వీకరించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను పలువురు కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం టీజీ భరత్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. నగరంలోని వివిధ ప్రాంతాలలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలకు 9 రోజుల పాటు పూజా కార్యక్రమాల అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నిమజ్జన కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద 9 రోజుల పూజ అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. వినాయక ఘాట్ వద్ద వినాయక నిమజ్జనం కార్యక్రమం కన్నుల పండుగగా కొనసాగింది. జిల్లా అధికారులతో పాటు వినాయక మహోత్సవ కేంద్ర సమితి ప్రతినిధుల ఆధ్వర్యంలో నిమజ్జన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వినాయక నిమజ్జన కార్యక్రమం నేపథ్యంలో నగరంలోని వినాయక ఘాట్ వద్ద ఆధ్యాత్మిక వాతావరణం చోటు చేసుకుంది. వివిధ ప్రాంతాల నుంచి వినాయక విగ్రహాలను నిర్వాహకులు మేడ తాళాలు ఊరేగింపుతో సందడిగా వినాయక ఘాట్ వద్దకు నిమజ్జనం నిమిత్తం తీసుకువచ్చారు. మొత్తం 6 ఘాట్ల వద్ద వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు చేశారు. మొత్తం కార్యక్రమాన్ని వినాయక కేంద్ర మహోత్సవ సమితి ప్రతినిధులు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వినాయక మహోత్సవ కేంద్ర సమితి ప్రతినిధులు డాక్టర్ మోక్షేశ్వరుడు, నందిరెడ్డి సాయిరెడ్డి తదితరులు మాట్లాడుతూ 9 రోజుల విశేష పూజల అనంతరం నగరంలోని వినాయక ఘాట్ వద్ద వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. నిమజ్జన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రోజు అంగరంగ వైభవంగా గణేష్ జిల్లా కలెక్టర్ గారు, తర్వాత మిగతా జిల్లా అధికారులందరూ కూడా నిమజ్జన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేసారు. తర్వాత మన విగ్రహాలన్నీ కూడా త్వరగా వస్తున్నాయి. వాటిని అందరూ కూడా తొందరగా నిమజ్జనం చేసేదానికి ఏర్పాట్లన్నీ పూర్తిగా చేయడం జరిగింది. ఇక్కడ కావాల్సినంత క్రేన్స్ 6 ఘాట్లలో క్రేన్స్ను, తర్వాత గజ ఈతగాళ్ళు కానీ నిమజ్జనం చేసేదానికి ఏదో సేఫ్టీ కొరకు బోట్లు అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత లా అండ్ ఆర్డర్ కొరకు 2000 మంది పోలీస్ సిబ్బందితో మంచి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ గారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇక్కడ కావాల్సిన సౌండ్ సిస్టమ్ కానీ, లైటింగ్ సిస్టమ్ కానీ, బ్యారికేడింగ్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. వారికి కూడా ధన్యవాదాలు. కర్నూలు గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఈ సంవత్సరం గణేష్ మహోత్సవ సమితి చాలా అద్భుతంగా, చాలా సిస్టమేటిక్గా, టైం బౌండ్గా చేస్తున్నారు. వాళ్ళకు ముఖ్యంగా అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ కర్నూలు ప్రజలు అందరికీ వినాయక చవితి, వినాయక నిమజ్జనము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందు కూడా గత 44 సంవత్సరాల నుంచి కూడా చేస్తూ ఉన్నాం. ఇట్లా ముందు కూడా ఇదే విధంగా కొనసాగించి ప్రతి సంవత్సరం కొన్ని విగ్రహాలు పెరుగుతూ ఉన్నాయి. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా గణేష్ మహోత్సవ సమితి పరిపాలనా అధికారులతో అందరితో సమన్వయం చేసుకొని చాలా బాగా చేస్తున్నారు. ఆ విధంగా కొనసాగించాలని కోరుకుంటూ వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద 9 రోజుల పూజ అనంతరం నిమజ్జన కార్యక్రమం సందర్భంగా లడ్డు వేలంపాటల కార్యక్రమం కొనసాగింది. శ్రీనివాస నగర్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద జరిగిన లడ్డు వేలంపాటలో చరణ్ కుమార్, ప్రదీప్ కుమార్లు 1,40,000 రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. వినాయక చవితి సందర్భంగా 9 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న వినాయక విగ్రహాలను నిమజ్జన కార్యక్రమానికి తరలించే కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాలలో లడ్డూల వేలంపాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీనివాస నగర్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద లడ్డు వేలంపాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వేలంపాటలో ఫన్ అండ్ ఫుడ్ అధినేత చరణ్ కుమార్, ప్రదీప్ కుమార్లు లడ్డూను 1,44,000 రూపాయలకు కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు శివప్ప, శేఖర్, సాగర్, శ్రేయస్, శేఖర్తో పాటు శ్రీనివాస్ నగర్ ప్రాంతానికి చెందిన ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాది శ్రీధర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ శ్రీనివాస నగర్లో గత 17 సంవత్సరాలుగా వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిమజ్జనం సందర్భంగా నిర్వహించే లడ్డు వేలంపాటలో లడ్డూను చరణ్ కుమార్, ప్రదీప్ కుమార్లు 1,44,000 రూపాయలకు దక్కించుకున్నారని తెలిపారు. వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఇది 17వసారి లడ్డు వేలం జరుగుతుంది. ఈ 17వసారి 1,44,000కు మా సొంతమైంది లడ్డు. ఇది చాలా మంచి ప్రసిద్ధిగాంచినది. మాకు ఇది 2వసారి మేము తీసుకుంటున్నాము. ఈ 2 సార్లు కూడా మాకు హ్యాపీగా మంచిగా జరిగినాయి. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉన్నందుకు మాకు ఈ లడ్డు చాలా ఆహ్లాదకరంగా ఉంది తీసుకున్నందుకు. జై బోలో గణేష్ మహారాజ్కి. ఈరోజు శ్రీనివాస్ నగర్లో గత 17 సంవత్సరాల నుంచి వినాయకుని విగ్రహం పెట్టడం జరుగుతుంది. అట్లే మన శేఖర్ గారు, ప్రదీప్ గారు, చాలామంది అందరు కమిటీ సభ్యులు ఇక్కడే ఉన్నారు. ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుగుతుంది ఈ ప్రోగ్రాం. ఈరోజు జరిగిన వేలంపాటలో లడ్డు ఇక్కడ 1,44,000 నాకు తెలిసి కర్నూలులో సెకండ్ హైయెస్ట్ ఉంటుంది. మన ఫన్ అండ్ ప్రదీప్ గారు గెలుచుకున్నారు. సో ఆల్ ద బెస్ట్ టీమ్. ఇంకా చాలామంది మన అన్న వాళ్ళు చాలామంది మిగతా కూడా నోట్లు అన్నీ కూడా అయిపోయిన వేలం దాదాపు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఈరోజు మన విగ్రహం తరఫున వస్తాయి ఈ వేలంపాటలోనే. వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను ఆయన దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ నెల 7వ తేదీ వినాయక చవితిని పురస్కరించుకొని వివిధ ప్రాంతాలలో వినాయకుని విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ శనివారం రాత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయా వినాయక మండపాల వద్ద టీజీ భరత్కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వినాయక విగ్రహాల వద్ద ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని టీజీ భరత్ ప్రారంభించారు. ఆయా వినాయక మండపాల వద్ద మంత్రి టీజీ భరత్ నిర్వాహకులు శాలువ కప్పి పూలమాల వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. కర్నూలు నగరంలో పండుగలను కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి జరుపుకోవడం ద్వారా మత సామరస్యాన్ని చాటడం అభినందనీయమన్నారు. హైదరాబాద్ నగరం తర్వాత కర్నూలులోనే నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నగరంలో వినాయక చవితి సందర్భంగా 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ప్రజలు పూజా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. 9 రోజుల పాటు ఆధ్యాత్మిక వాతావరణం చోటు చేసుకుందని వివరించారు. వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను 9 రోజుల పూజల కార్యక్రమాల అనంతరం నిమజ్జన కార్యక్రమానికి ఘనంగా వినాయక ఘాట్కు తరలించారు. ఈ సందర్భంగా నగరంలోని అన్ని రహదారులలో సందడి వాతావరణం నెలకొంది. వినాయక చవితి సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద 9 రోజుల పాటు జరిగిన విశేష పూజల అనంతరం నిమజ్జనం కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వినాయకుని విగ్రహాలను ఊరేగింపుగా నిమజ్జనం జరిగే ఘాట్ వరకు ఉత్సవ నిర్వాహకులు తీసుకువచ్చారు. వినాయక నిమజ్జనం నేపథ్యంలో నగరంలోని అన్ని రహదారులు వినాయక విగ్రహాల ఊరేగింపుతో సందడిగా మారిపోయాయి. వినాయక విగ్రహాల ముందు మేళతాళాలు, నృత్యాలతో సందడి చేస్తూ విగ్రహాలను నిమజ్జనం నిమిత్తం వినాయక ఘాట్ వరకు నిర్వాహకులు తీసుకువచ్చారు. దీంతో నగరంలో ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొంది. విగ్రహాల నిమజ్జనం నిమిత్తం ఊరేగింపుగా వస్తున్న వినాయక విగ్రహాలను చూసి ప్రజలందరూ అధిక సంఖ్యలో రహదారుల వెంట బారులు తీరారు. అన్ని ప్రాంతాలలో ఈ సందర్భంగా సందడి వాతావరణం నెలకొంది. వినాయక విగ్రహాల ఊరేగింపు ముందు భాగంలో యువతీ యువకులు రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ నిమజ్జనం నిమిత్తం తమ విగ్రహాలను వినాయక ఘాట్ వరకు తీసుకువచ్చారు. హైదరాబాద్ నగరం తర్వాత కర్నూలు నగరంలోనే అంతటి స్థాయిలో నిమజ్జనం కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నగరంలో జరుగుతున్న వినాయక నిమజ్జనాన్ని తిలకించేందుకు నగరంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో నగరంలోని అన్ని రహదారులతో పాటు వినాయక ఘాట్ వద్ద భక్తజన సందోహం కనిపించింది. గత 35 సంవత్సరాలుగా సాగుమండి వీధిలో వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు. 9 రోజుల పూజా కార్యక్రమం అనంతరం సాగుమండి వినాయక విగ్రహాన్ని నిమజ్జన కార్యక్రమానికి ఊరేగింపుగా ఘనంగా తరలించారు. వినాయక చవితి సందర్భంగా నగరంలోని సాగుమండి వీధిలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి 9 రోజుల పూజల అనంతరం నిమజ్జనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుని విగ్రహం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉత్సవ నిర్వాహకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా సాగుమండి వీధిలో వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది కూడా వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించామని, నిమజ్జన కార్యక్రమానికి వినాయక విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. కులాలకి అతీతంగా మేము ఈ కార్యక్రమం చేసేయడం మాకు సంతోషంగా ఉంది. ఈ విధంగానే అందరూ ఈ ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఐక్యమందంతో అందరి ప్రేమ అనురాగాలు మనం చూసుకుంటూ అన్ని కులాలకి, మతాలకి అతీతంగా అన్ని పండుగలకి ఈ ఉత్సాహంతోనే మేము కార్యక్రమం జరుపుకుంటామని మేము తెలియజేసుకుంటున్నాము. నిష్ఠతో హిందూ ముస్లిం భాయిగా అన్ని విధాలుగా భజన కార్యక్రమాలు చేసుకుంటూ దివిజయంగా ఈరోజు నిమజ్జనం చేసుకుంటున్నాము. అందరి ఆధ్వర్యంలో సాగుమండి వినాయక బృందం తరపున
ఇక్కడి నుంచి మొదలవుతుంది. దేవుని దయ వలన అందరినీ క్షమ వైవేగాలు చేయకుండా కోరుతున్నాము. ప్రతి పండగకు మా పండగకు వీళ్ళు, మా రంజాన్కు వీళ్ళు, మా రంజాన్కు వీళ్ళు మసీద్కు ఇది చేస్తారు, పంపిస్తారు, ఫ్రూట్లు పంపిస్తారు. ఐక్యమత్యం ఉండాలా, హిందూ ముస్లిం బాయ్ బాయ్. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.